ఫస్ట్ కొంచెం నేను వాసన అటు ఇటు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది అయితే వీడియో చూస్తలేరు ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో చూడండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరము. ఈరోజు అయితే ఇగో చికెన్, మా ఇంట్లో కోడినైతే కోసిన, నాటు కోడి అన్నమాట. కోడి పుంజు కాదు, కోడి నల్ల మాంసం, లైట్గా నల్ల మాంసం ఉంది. ఈరోజు అయితే ఇక చాలా రోజుల తర్వాత పొలాల అమావాస్య తర్వాత తినలేదు. ఇక వినాయకుడు కూర్చున్నాడు కదా, 1.5 month అవుతుంది. ఈరోజు అయితే తింటున్నాం అనమాట. ఇదిగోండి, ఇలా అయితే అన్ని వేసి ఇచ్చేసిన. మా ఆయన కలుపుతాడు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసిన. మా దగ్గర అయితే చికెన్ సెంటర్ ఉంది, ఆల్రెడీ మీకు ఒకసారి చూపెట్టాం కదా. అక్కడైతే మా ఆయన కట్ చేసి తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసిండు. మా ఆయన కడిగిండు, నేనైతే కడగలే. ఇది కడిగితే నాకు అసలు తినబుద్ధి కాదు. ఆ కోడిని కడుగుతూ కానీ నాటుకోడి స్మెల్ బాగా కౌసు వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం మా ఆయన కడిగిండు. ఈమెయితే 2 గ్లాసులు పట్టుకొని టపా టపా అని కొడతాను. చోటుగాడు మంచి స్మెల్ వస్తుందని దగ్గరికి వస్తుంది. మా ఆయన అయితే ఇక మిక్స్ చేస్తాను. ఇలా అన్ని ఉప్పు, కారం, పసుపు మంచిగా వేసేసి మిక్స్ చేసుకుంటున్నారు. మా చైత్ర పాప అయితే బనానా తింటుంది, ఆమె అయితే ఆడుకుంటాను. మంచిగా కలిపేస్తాను. కర్రీ కూడా మా ఆయనే చేస్తాడు, నేను చెయ్య. ఏం కాదు, నువ్వు చేసే మంచిగా చేస్తావు. చాలా రోజులు అవుతుంది కదా తినకు కూడా. నువ్వు చేస్తే మంచిగా తినచ్చు. నేను చేస్తే అట్లా ఏదో కౌసు అవుతుంది. మళ్ళీ స్టాండ్ బట్టి కొడుతుంది. అద్దు ఇటీ. మా చైత్ర పాప బనానా తింటాను. హాయ్ చెప్పు చైత్ర. హాయ్, స్కూల్ లేదు ఫ్రెండ్స్. ఇగో ఈమె గరిటలు ఇవన్నీ చదువుతా. ఏం కావాలి చిన్న? నీళ్ళు పోస్తావు దాంట్లో? కలిపేసిన మొత్తం. కలిపిన తర్వాత బోల్ అయితే తోమేటి ఉన్నాయి. ఇప్పుడు బోల్ తోమలయ్యా బయట ఊడ్చేసిన. ఈరోజు అయితే గిరాయికి అంత ఏం లేకుండే, అట్లా కప్పేసి అంటే చెప్పుకుంటుంది. నా దగ్గర అట్లా ఉండేది. ఇక చేసిన వెంటనే చేసుడు అనమాట. ఇక మంచిగా అది రోకలి బండ పెట్టేసి కప్పేసిండు. ఎందుకంటే చోటుగాడు మొత్తం పోగొడతాడన్నమాట. మేమేమో రిపోర్ట్స్, ఆమె రిపోర్ట్స్ పట్టుకొని చదువుతాను. మీకు అయితే ఒక విషయం చెప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయన ఎప్పుడే తెచ్చిండు కానీ మీకైతే చూపెట్టలేదు. బజార్కి వెళ్ళి కొత్తగా తీసుకొచ్చిండు. ఇదైతే ఏం చిన్న, ఇది కట్టెల పొయ్యి, కట్టెల గ్యాస్ పొయ్యి కాదు, కట్టెల పొయ్యి అన్నమాట. కట్టెల గ్యాస్ ఛార్జింగ్ పెడితే నడుస్తుందట. బ్లోయర్ వస్తుంది, బ్లోయర్ మా ఆయన చెప్తాను. గాలి వస్తుంది, గాలితో అది మండుతుంది, మంచిగా మండుతుంది. ఇక కట్టెల మీద వండిన అన్నం అట్లా టేస్ట్ చూడొచ్చు అన్నమాట. మాకైతే ప్లేస్ లేదు. ఇదిగోండి, ఇదైతే తీసుకొచ్చిండు మా ఆయన బజార్కి వెళ్ళి. ఫస్ట్ అయితే చెప్పలేదు ఏందంటే పొయ్యి అని గుర్తించినా కానీ ఇట్లా వెలుగుతుందని, ఇట్లా నడుస్తుందని నాకు తెలియదు. ఇదిగోండి, ఇట్లా అయితే నడుస్తుంది అనమాట. మొన్న అయితే కంకులు కాల్చుకొని తినడానికి కూడా పొయ్యి లేదు మనకి, ఏంది ఇదని మొత్తుకున్నా అనమాట. పక్కింటి వాళ్ళు ఇచ్చిండ్రు కంకులు, అవి కాల్చుకొని తిందామన్నా నిప్పులు లేవు, పొయ్యి లేదు. ఇక్కడ మాకైతే పెట్టడానికి ప్లేస్ లేదనమాట. పొయ్యి పెట్టడానికి కట్టెలు ఫుల్ ఉన్నాయి కానీ పెట్టడానికి ప్లేస్ లేదు. ఇక నా మొత్తుకుని చూసి మా ఆయన ఇదైతే తీసుకొచ్చిండు. ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టేసుడు, ఒక 5 గంటలు పెడితే ఒక 4-5 రోజులు వస్తుందట ఫ్రెండ్స్. మా ఆయన అయితే తెచ్చినప్పటి నుంచి పెట్టిండు. ఇప్పుడైతే ఇక నాకు వెలిగించి చూపించిండు. ఇక కట్టెల పొయ్యి మీద అన్నం వండుతా అని అన్నం అయితే వండేస్తున్నా. అన్నం అయితే పెట్టేసిన, గంజులు తోమబడుతుందని మా ఆయన చెప్పిండు. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద. గ్యాస్ మీద వండిన దానికంటే దీని మీద వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇగో చెప్తున్నా మరి, మాడది హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్టెల పొయ్యి కూడా పెడదాం అనుకుంటున్నాం. అది మాది బయట సైడ్ అయితే ప్లేస్ లేదేమో, ప్లేస్ లేక పెడతలేదు. ఎక్కడ పెడదామన్నా సెట్ అయితే లేదు. అటైతే కోళ్ళు ఉన్నాయి, అటు కొంచెం భయం అవుతుంది. ఇక లోపల పెడదామంటే మా చిన్న పిల్లలు ఉన్నారు కదా, పెట్టడానికి భయం అవుతుంది. మళ్ళీ కట్టెలు ఇలా చేస్తే ఇది మాత్రం కొంచెం
మంచిగా ఉంది, మంచిగా కొంచెం కాదు మంచిగా ఉంది. అన్నం అయితే పెట్టేసిన, నేను ఆగకుండా ఇక మా ఆయన స్టార్ట్ చేస్తే ఇక నేనైతే పెట్టేసిన అనమాట. అన్ని చుట్టుకున్న అయితే కప్పించారు, కానీ అవి కాల్చుకొని తినడానికి కూడా లేకుండే అనమాట. మా ఆయన మొత్తుకునేసరి ఇక ఈ రోజు కనబడితే తీసుకొచ్చింది. కర్రీ చేస్తున్నాడు కట్టెల పొయ్యి మీద, నాటుకోడి కట్టెల పొయ్యి. ఎందుకు అట్లా జరుపుతున్నా? అన్నం అయితే దీని మీదనే ఉడికింది ఫ్రెండ్, గ్యాస్ కన్నా తొందరగా ఉడికిపోయింది, మంచిగా ఉడికింది మెత్తగా. ఏం కాదు కొన్ని వాటర్ నీకు బాగానే కాలేదు. నూనె అయింది ఆయిల్ అయితే పోసేసిన, ఆయిల్ పోసేసిన తర్వాత ఏం కాదు, నీళ్ళు పోస్తావా ఇట్లానే ఉడికించుకుంటావా? ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది కట్టెలు పోయింది అండి, ఏం కాదు. చింతనా మీ అండుడికి పడుతుంది కానీ అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్. మట్టి పూసిన గంజికి మంచిగా అయితే ఉడికింది మెత్తగా. గ్యాస్ మీద కూడా ఉడుకుతుంది. అది మెత్తగా ఉడికింది గ్యాస్ మీద. అది కొద్ది కాలుతుందా స్టీల్ది. గారెలు గిరెలు మంచిగా వండచ్చు ఈసారి సంక్రాంతికి. మా ఆయనకి ఇది తెచ్చిన కానీ ఇది బాగానే మొత్తుకుంటాను అంటున్నారు. కట్టెల కోసం కట్టెలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయంటే ఆ ఇల్లు కూలగొట్టినాం కదా, వాటి ఇవి ఉండే కదా మట్టి గోడలు కట్టెలు ఉండే బాగా. వాళ్ళైతే బయట ఉన్నారు కదా. సో ఇది బాగుంది, ఇది కంపెనీది హిందీ కంపెనీ. సో ఇట్లా సెటప్ ఉన్నాయి, ఇట్లా కిటికీ పక్కన వేసి, ఎందుకంటే పొగ మొత్తం బయటకు వెళ్తుంది. ఉల్లిగడ్డలు అయితే లైట్గా ఫ్రై చేపిస్తాం ఫ్రెండ్స్. కింద కూర్చొని కూడా వండుకోవచ్చు మంచిగా. బాగా ఆడిపిస్తాడా? ఏం గాడి ఆడిపిస్తాడు? మా ఆయన అయితే వండుతున్నాడు. చికెన్ వేసేసినావా? నల్లగా ఉంటుంది, నల్ల కోడి మాంసం నల్లగానే ఉన్నది. స్మెల్ మంచిగా వస్తుంది. మా ఆయన చేస్తే ఏమైనా మంచిగా ఉంటుంది. నిజమే స్మెల్ మంచిగా వస్తుంది చిన్న. చాలా రోజులైంది కదా తినండి. కాదు స్మెల్ మంచిగా నీకు వస్తలేదా మరి? మంచిగా గోలి ఇచ్చింది. వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. ఉడికే వరకు గానే కూర్చొని ఉంటా. ఇది ఇది వేయవు. ఇది అవును, వేరే ప్లేట్ ప్లేటే ఉన్నది మరి, దాని మీద రికాబిలే. నీళ్ళు పోస్తావా? నూరుతా. అల్లం వెల్లుల్లి వేసినా లేదా నూరు పెట్టినా? చూసినా వాటర్ పై నుంచి పోస్తున్నాడు. మనం కూర్చున్నాము. సో ఈ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఏమో తిత్తాను అంటాను ఆమె. ఎట్లా అయింది బేటా? ఫుల్ ఆడుకున్నారు ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు వరకు ఒక విధంగా ఆడుకున్నారు. ఇప్పుడు మమ్మీ నన్నాట ఆమె రేపు కూర రేపు చాలా దుకాణం అయితే బంద్ చేసినాం ఫ్రెండ్స్. మిర్చిలో చేయలేదు ఈరోజు. సరేదా, ఇది పొగ వస్తుంది ఇంట్లో. ఇక ఇంట్లో పొగ రాలే మా ఇంట్లో, దోమలు కూడా పోతే. నేను కూడా ఎంతసేపు ఆడుకున్నా ఎట్లా అయింది ఇప్పుడు. అడుగు మమ్మీకే పోరు, మమ్మీకే అట్లా పెట్టద్దు బేట. ప్లేటు జరుగు, అడుగు ఇటు జరుగు, నువ్వు జరుగు బేట. ఉండని పొయ్యి మీద అండి. నేను మెత్తగా అంటారు మా వాళ్ళు, ఎట్లా చేసినా నువ్వు నాన్న ఆమెకి ఫస్ట్. ఓన్లీ నువ్వు నాన్ననే తినాలి, కూర అయ్యే నీకు.
ఆ? వేడి ఉన్నది బాగా చూసి కూడా ఏమంటుంది నల్లగా కూర డాడీ వేస్తాడు నేను వేస్తా ఒక్కోసేపు ఆగరాదు ఇక వేడి ఉంది బేటా. వేడి ఉన్నది ఇప్పుడే దించినాం నల్లగా అయింది కానీ గంట సేపు ఉడికింది కదా ఉడికింది. దొబ్బినా నిప్పుల్ని ఇప్పుడు దబ్బిన. ఆయిల్ ఎక్కువ వేయకపోయినా ఆయిల్ ఆయిల్ అయింది. ఫస్ట్ అవి వాళ్ళకి చికెన్ కొద్దిగా మళ్ళీ కొద్దిగా అవి లేపిస్తే తగి తింటారు. నీకేస్తా ఫస్ట్ కొంచెం నేను వాసన అటు ఇటు అటు పోయింది. రోడ్ అంతా పాకింది వాసన. రోడ్ అంతా షాప్కి వచ్చిన వాళ్ళు అడుగు ఏం వాసన వస్తుంది ఏం చేస్తున్నావు. ఉప్పు తక్కువ లేకపోతే మస్తు అయిపోయింది కూర. ఇక్కడ ఉన్నది తీసుకొచ్చినాను. అప్పుడు వేడి ఉంది బాగా. ఆమె చూసే ఆగు, ఆమె ముట్టుకుంటే మళ్ళీ ముట్టుకుంటుంది. ఆ కాలం ఉంటుంది చూసినావా? ఆగు ఆగు వేడి ఉంది వేడి ఉంది బేట వేడి ఉంది. ఆగు వేడి ఉన్నదంటే కలువ అంటావు ఆగవు. ఇట్లున్నది. ఎవరు చేసిండ్రు? చేసిన కదా మంచిగానే ఉంటుంది. కలుపుతా ఆగు బేట ఉప్పు కలుపుదా. కదా గడబడి టేస్ట్ అయితే సూపర్ ఉంది. తినలే మా ఆయన చెప్పిన కదా నేను కలిగి ఆగు దండి గడబడు. చూడగా 2 రోజుల తర్వాత వచ్చింది. వాటర్ రాదు మా ఆయన పెట్టింది పాపం. వాటర్ రాదు పొలమాట పూర్తి చేసిండు మీ వాళ్ళు. ఫస్ట్ అయ్యే ఆవిడ వేస్తా ఆవిడ. మేమే తినలేదు ఇంకా. ఆవిడ నేను తినలే సరే ఇంకా. తింటా తిను. ఆగా వేడిగా ఉన్నది బొక్క కానీ వేడిగా ఉన్నది బిడ పొగలు వెళ్తాను. నేను ఎక్కడ తినడిస్తే ఏంది ఏంది కలుపుతుంది అంటాను. ఇగో వేడిగా ఉన్నది నాకే కాలుతాను. కొంచెం ఆగు బేట. వేడిగా ఉంది తప్ప తప్ప కొంచెం ఆగమని చెప్పినా ఇస్తావు కొద్ది పెట్టాను నేను ఇస్తా ఒకటి. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఆగా మరి మీరు అందరు అట్లా చేస్తారు. వేడి ఉన్నదని చెప్పి వీళ్ళు ఇంటలేరు చూడు. నా పిల్లలు వీళ్ళు ఉన్నారు. కొంచెం ఉప్పు తగిలితే సూపర్ ఉంటుంది. తీసుకొచ్చిన ఇగో పట్టు. గ్యాస్ పోయి కట్టెలు పోయి కట్టెలు కింద ఇయ్యలేదా ఇచ్చే విను తొల్లి. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తలేరు, ప్లీజ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం, తినేస్తాము.